వ్యవస్థను మెరుగుపరిచేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఖమ్మం రవాణా శాఖ అధికారి స్వర్ణలత అన్నారు. ఫిట్నెస్ లేని బస్సులను నడిపితే సీజ్ చేస్తామని, బస్సులు నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలని చెప్పారు. లేని ఎడల వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీని మీద మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. ఏదైతే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బస్సులు అట్లాగే లారీలు ఇతర వాహనాలకు సంబంధించినటువంటి తనిఖీలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో వాహన తనిఖీలకు సంబంధించినటువంటి ఏ విధంగా ఉన్నాయి, అట్లాగే బస్సు రవాణా సౌకర్యం ఎలా ఉన్నది, ప్రధానంగా పాఠశాలలో నడిచేటువంటి బస్సులు ఎలా ఉన్నాయి, వాటి కండిషన్ ఎలా ఉంది, వాటితో పాటుగా ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే చెక్కింగ్ చేసుకోవటం కానీ తీసుకునేటువంటి ఏదైతే పర్మిషన్లు కానీ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాల పట్ల ఇక్కడనే రవాణా శాఖ అధికారి స్వర్ణలత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. మేడం చెప్పండి, ప్రధానంగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా మొత్తం మీరు తనిఖీలు చేస్తున్నారు, తనిఖీలలో ప్రధానంగా మీకు వచ్చినటువంటి ఏదైతే వాహనాలకు సంబంధించినటువంటి ఎలాంటి వాహనాలు వస్తున్నాయి, వాటి పట్ల ఎలాంటి మీరు చర్యలు చేపడుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈరోజు నుంచి స్కూల్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి మేము స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నామండి. మార్నింగ్ టైమ్స్ అలాగే ఈవినింగ్ టైమ్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మేము ఏ బస్కి అయితే ఎటువంటి సరైన పత్రాలు లేవు, అలాగే ఫిట్నెస్ లేకుండా ఏ బస్ అయితే పిల్లల్ని తరలించడం మనం చేసినారో దాన్ని వెంటనే మనము కేసు రాసేసి బండి సీల్ చేయడం జరుగుతుంది. అలాగే పర్మిట్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే 15 years క్రాస్ అయ్యే వెహికల్స్కి మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పిల్లల క్యారింగ్ కోసం ఉపయోగించదని చెప్పాము. ఆల్రెడీ మేము మీటింగ్ నిర్వహించాము. స్కూల్ యాజమాన్యాలకు కానీ డ్రైవర్స్కి కూడా మేము మీటింగ్ నిర్వహించాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా 15 years క్రాస్ అయిన వెహికల్స్ కంపల్సరీ స్క్రాప్ చేసుకోవడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూజ్ చేసుకోవద్దని చెప్పాము. అలాగే డ్రైవర్స్ విషయానికి వస్తే వాళ్ళకి ప్రతి డ్రైవర్కి ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారు స్కూల్ బస్సెస్ కానీ కాలేజ్ బస్సెస్ కానీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. అలాగే ఒక 5 years మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవర్కి. ఎందుకంటే చిన్నపిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అలాగే వాళ్ళ ఏజ్ 60 years మించి ఉండకూడదు. అలాగే స్కూల్ ఓనర్స్కి కూడా ఏం చెప్పామంటే ప్రతి డ్రైవర్కి ఎవ్రీ 6 months కానీ 3 months కానీ కంపల్సరీ వాళ్ళకి హెల్త్ చెకప్ చేసి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ కండిషన్లో మంచిగా ఉన్నారు, వాళ్ళు డ్రైవ్ చేసే పరిస్థితుల్లో ఉన్నారనేది ఎవ్రీ 6 months కానీ కనీసం 3 months అట్లీస్ట్ 6 months కానీ వాళ్ళు ప్రతి డ్రైవర్కి వాళ్ళ దగ్గర పనిచేసిన డ్రైవర్స్కి మెడికల్ టెస్ట్ చేసేసి అలా మెడికల్ వాళ్ళకి సంబంధించిన హెల్త్ అప్డేట్గా ఉండండి అని చెప్తున్నాము. స్క్రాప్ కానీ వాళ్ళకి ఏం చేస్తాం, టోకన్ అంటే ఇష్యూ చేస్తున్నాం. మీ పరిధిలో ఉన్న బస్సు 15 years క్రాస్ అయింది కాబట్టి మీరు వచ్చి స్క్రాప్ చేయించుకొని మా దగ్గర రిక్వెస్ట్ అయితే పెట్టుకోండి. అంతేకాకుండా మీరు అలా యూజ్ చేయడానికి వీలేదని షోకాస్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అంటే దాదాపు మీ దగ్గరకు రానటువంటి బస్సులు ఫిట్నెస్ కోసం రానటువంటి బస్సులు దాదాపు 200 పైసలకు జిల్లాలో ఉన్నాయని ఉన్నారు ఇప్పటికే అధికారులు. దీని పట్ల మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? అదేనంటే కొంతమందికి ఐడియా ఉంటుంది, ఎందుకంటే 15 years గాడిని వాడకూడదు, స్క్రాప్ చేయించుకోవాలి, ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి మన పర్మిషన్ తీసుకోవాలని ఐడియా ఉంటుంది. ఇంకొంతమందికి ఐడియా ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే నోటీసులు సర్వ్ చేస్తాము. ఇట్లా మీ బండి 15 years క్రాస్ అయింది, స్క్రాప్ చేయించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని నోటీసులు సర్వ్ చేస్తాము. అది ప్రాసెస్ నడుస్తుందండి. చివరిగా వాహనదారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాహనదారులకి ఏంటంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చాలామంది అలా చేస్తున్నారు కాబట్టి ఎస్పెషల్లీ పిల్లల్ని నడిపే వాళ్ళు అసలు అటువంటి పరిస్థితిలో ఉండకూడదు. వాళ్ళకి కరెక్ట్గా ఫిట్గా ఉండాలి, ఎటువంటి అలవాటు ఉండకూడదు, డ్రంక్ అండ్ అసలు చేయకూడదు, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అసలుకే చేయకూడదు. ఇంకా పిల్లల్ని సురక్షితంగా వాళ్ళ పాత్ర ఎంతో ఉంటుంది కాబట్టి వాళ్ళకి నేను చెప్పాను. ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉంది ఎవరు కూడా వాహనాలు నడపొద్దు, అట్లా ఖచ్చితంగా వాళ్ళకి అలా అన్ని రకాల ఏదైతే అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా వాళ్ళు బ్యాడ్జీ లాంటి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, అట్లాగే లైసెన్సులు తీసుకోవాలి. ఏదైతే ఫిట్నెస్కి రానటువంటి ఏవైతే వాహనాలు ఉన్నాయో ఫిట్నెస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి ఏదైతే 15 సంవత్సరాలు దాటినటువంటి ఏదైతే ఉన్నాయో వాహనాలు వాటిని మొత్తం కూడా రానటువంటి ఖచ్చితంగా వాటిని స్టాప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఏది ఉన్నప్పుడు కూడా వాహనాలు జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది కాబట్టి అట్లా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి స్వర్ణలత గారు చెప్తున్నారు. కింద సుధాకర్తో చిరారవి 99 TV ఖమ్మం.